దేవుని జనాంగమా, మన జీవితంలో దేవుడు కొన్ని విషయాలు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఈరోజు ఆలస్యమైనంత మాత్రాన దేవుడు కార్యం చేయకుండా ఉండడం. ఆలస్యం వెనకాలనే అద్భుతము దాగి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం ఎంత ఆలస్యం అయితే అంత గొప్ప అద్భుతం దాగి ఉన్నది. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదివి సహాయం చేయండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమునకు జరుగును. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట, దేవుడు నీకు ఇచ్చిన వాక్కు, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం తప్పక నెరవేరుస్తాడో. చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు నీ కాలం చొప్పున కాదు, నీ బంధువుల కాలం చొప్పున కాదు, డాక్టర్ చెప్పిన టైంలో కాదు, దేవుడు నిర్ణయించిన టైంలో జరుగుతుంది. కొట్టు గట్టిగా చెప్పలో, హల్లెలూయా, హల్లెలూయా. నీ టైంలో జరగదు. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించడానికి ఒక టైం ని సిద్ధపరిచాడు. నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఒక టైం ని సిద్ధపరిచాడు. నీకు గర్భఫలం ఇవ్వడం కోసం ఒక టైం ని సిద్ధపరిచాడు. చెప్పు గట్టిగా, టైం ని సిద్ధపరిచాడు. అది జరగబోతుంది. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. తప్పక జరగబోతుంది. నీ జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా. ఆర్ యు బిలీవ్ దట్? మీరు నమ్ముతున్నారా? చెప్పండి. మీరు మీ వెనకాల నువ్వు ఎత్తుకునే టైం ఉంది. ఆమేన్ అనండి. ఆ టైంలో ఎవరు ఆపినా చెప్పండి. ఎవరు ఆపినా ఒక టైంని, ఒక మంత్ని, ఒక ఇయర్ని, ఒక రోజుని, ఒక అవర్ని, ఒక నిమిషాన్ని దేవుడు దాచిపెట్టాడు మీకోసం. నమ్ముతున్నారా? చెప్పండి. తెలుగు నయాతే తోడా నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారు. తెలుగు ఆతే నమ్ముతున్నారు. ఇద్దరికి వచ్చారేమో కానీ ఈ రోజు ముగ్గురుగా వెళ్ళబోతున్నారు. అరే గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు నామములో చప్పట్లు కొట్టమంటే ఇట్లా కొడతారు. గట్టిగా హల్లెలూయా. ఇద్దరుగా వచ్చారేమో ముగ్గురుగా వెళ్ళబోతున్నారు. ఆమేన్. సప్పగా ఉండొద్దు. సప్ప అంటే ఏంటి? ఉప్పు లేని కూరలాగా. ఏ క్యా హే? ఇదేంటి? నో. ఈ రోజు విడుదలయ్యే స్వరం
పాస్టర్ అమ్మ తేజ గారి స్వరం కాదు. అమ్మ తేజ గారి స్వరం అనుకుంటే మీ భ్రమ. ప్రతి వర్డ్, ప్రతి పదం యేసయ్య దగ్గర నుంచి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఈ స్వరాన్ని గనక, ఈ మాటని గనక ఇటు వినండి, ఇలా పట్టుకోవాలా. ఉడుం పట్టు తెలుసా మీకు? తెలంగాణలో ఉడుం పట్టు అంటారు, ఆంధ్రాలో ఏమంటారు? ఉడుం పట్టు. పట్టు పడితే ఉడుం పట్టులాగా పట్టాలా. ఆమేన్. నువ్వు దీవిస్తేనే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. యాకోబు చేసిన ప్రార్థన ఈ రోజు మనమందరము చేయబోతున్నాం. కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా. ఇద్దరుగా వచ్చారు. ఎంతమంది వెళ్ళబోతున్నారు? గట్టిగా చెప్పు. ముగ్గురు. కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఒక టైంని, ఒక రోజును దేవుడు సిద్ధపరిచాడు. మనం బాధపడాల్సిన పని లేదు. ఎంత ఆలస్యం అయితే అంత పెద్ద సాక్ష్యం చెప్పబోతున్నాం. ఆమేన్. ఎంత ఆలస్యం అయితే అంత పెద్ద సాక్ష్యం. ఆలస్యం అవుతుందని దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదు, గొప్ప బహుమానం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా. కృప కలుగును గాక. హన్నా కడుపులో సమూయేలు పుట్టాలి అంటే హన్నా నిందలు పడాలా, హన్నా కన్నీరు గార్చాలా, హన్నా సూటిపోటి మాటలు పడాలి. అప్పుడే దేశాలను అభిషేకించే అభిషేకం, రాజులను గడగడలాడించే అభిషేకం హన్నా కడుపులో నుంచి బయటికి వస్తాడు. నిందలు లేకుండా, కష్టాలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, వేదన లేకుండా, దుఃఖము లేకుండా, శ్రమలు లేకుండా ఆశీర్వాదము మనకొద్దు. ఎంతమంది శ్రమలతో వచ్చారు? ఎంతమంది కష్టాలతో వచ్చారు? మీ శ్రమల్లో నుంచి నా దేవుడు సిరులు దాచిపెట్టాడు. హల్లెలూయా. మీరెంతైతే శ్రమ పడుతున్నారో, మీరెంతైతే వేదన పడుతున్నారో, మీరెంతైతే దుఃఖపడుతున్నారో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మీ కన్నీళ్లు నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరలా ఒకసారి ఆ వాక్యం చదువు డాడీ. హబక్కూకు గ్రంథం. హల్లెలూయా. స్క్రీన్ మీద ప్లే చేయి. ఆమేన్. దేవుడు నిర్ణయించిన కాలమున అది జరగబోతుంది. ఆ దర్శన విషయము, ఏ దర్శన విషయం? ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమస్త మగుటకై, సమాప్త మగుటకై ఆతుర పడుచున్నది. అది తప్పక నెరవేరును. పక్కన వారికి చెప్పండి, అది తప్పక నెరవేరును. ఉద్యోగం తప్పక రాబోతుంది. ఆమేన్. తప్పక గర్భము తెరవబడబోతుంది. తప్పక అప్పులు తీరబోతున్నాయి. ఆమేన్. తప్పక నీ పిల్లల్ని చీప్ గా చూస్తున్నారేమో, నీ పిల్లలు బెంజి కారులో దిగబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏయ్ సత్యనారాయణ, నీ పిల్లలకి ఇంకా ఉద్యోగం లేదా? నా కొడుకు సాఫ్ట్వేర్, నా కొడుకు హార్డ్వేర్ అని మిమ్ములను క్రిటిసైజ్ ఎవరైతే చేశారో, మిమ్మల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేశారో, అమ్మా వినండి, వాళ్ళ ముందే నా దేవుడు తలగా మిమ్మల్ని లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా. ఇదిగో దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, వాళ్ళ ముందే నీ పిల్లలు పెంచి కార్తీక వస్తుంటే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. పెంచి కార్తీక వస్తుంటే ఎలా ఉంటుంది? హల్లెలూయా. జస్ట్ ఊహించుకోండి అంతే. జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి అంతే. ఆమేన్. ఇంకా పిల్లలు లేరా?
అని నిన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళ ముందు ఇద్దరు కవల పిల్లల్ని ఇట్లా ఎత్తుకొని పోతుంటే ఎట్లుంటది? చప్పట్లు కొట్టట్లే మీరు? నిందల తర్వాతే ఇద్దరు కవలలు వస్తే ఎట్లుంటది? హల్లెలూయా. నిందల తర్వాతే కవలలు పుడితే ఎట్లుంటది? నిందలేసిన వాళ్ళే వాళ్ళు ఎత్తుకొని, భలే ఉన్నాడే నీ కొడుకు, భలే ఉన్నాడు నీ బిడ్డ, ఇంత స్మార్ట్ గా ఉందండి. హల్లెలూయా. జర టైరో, జర ఆగు, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. నువ్వు కారుస్తున్న కన్నీళ్లలో నుంచి దేవుడు ఏదో చేయబోతున్నాడు. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు, వేదన పడుతున్నావు. దేవుడు ఏదో చేయబోతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, తప్పక నీ దర్శనము నెరవేరబోతుంది, తప్పక నీకు ఉద్యోగం రాబోతుంది, తప్పక నీకు పిల్లలు పుట్టబోతున్నారు, తప్పక నీకు సొంత గృహము రాబోతుంది, తప్పక నీ పిల్లలు ప్రయోజకులు కాబోతున్నారు. అయ్యగారు, రాత్రిన్ బగుళ్ళు నా పిల్లల కోసం కష్టపడుతున్నాను అయ్యగారు, రాత్రిన్ బగుళ్ళు కష్టపడుతున్నాను అయ్యగారు అని ఏడుస్తున్నావేమో, కుమిలిపోతున్నావేమో. పిల్లలకు ఉద్యోగం రావట్లేదని, పిల్లలకు పిల్లలు పుట్టట్లేదని, ఇంకా సొంత గృహం లేదని, రెంటింట్లో ఉంటున్నానని గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. ఎవరికి చెప్పుకోలేని సమస్య, ఎవరికి చెప్పుకోలేని వేదన, ఎవరితో మాట్లాడుకోలేని, ఎవరితో పంచుకోలేని వేదన, చెప్పుకోలేని అనారోగ్యం, చెప్పుకోలేని రోగం, చెప్పుకోలేని వేదన. ఎవరికి చెప్పుకోవాలయ్యా, ఎవరికి చెప్పుకోవాలయ్యా అని ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చున్నావేమో. అన్నా, నన్ను చూసి నవ్వుతున్నారన్నా, నన్ను చూసి ఏడుస్తున్నారన్నా, నన్ను చూసి క్రిటిసైజ్ చేస్తున్నారన్నా. ఉద్యోగం లేదని క్రిటిసైజ్ చేస్తున్నారా? పిల్లలు లేరని క్రిటిసైజ్ చేస్తున్నారా? నవ్వనే, నవ్వే వాళ్ళని నవ్వనే, ఏడ్చే వాళ్ళని ఏడవనే, ఎగతాళి చేసే వాళ్ళని చేయనే. అదిగో అదిగో ఒక రోజు రాబోతుంది, నా దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి. నిరీక్షణ ఎవరు? నిరీక్షణ, 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 నిరీక్షణ. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే. నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన. చప్పట్లు. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన
యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆమేన్. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక. ఈరోజు నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమందు దేవి కాలమందు అది అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని హల్లెలూయా. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. హల్లెలూయా. ఆయన తగిన సమయములో ప్రతి దానిని అందంగా చేస్తాడు. నువ్వేంటిదంటే కొంచెం స్మార్ట్ గా ఉండాలనుకుంటావు, కానీ ఆయన చాలా బ్యూటిఫుల్ గా నీ లైఫ్ ని డిజైన్ చేస్తాడు. ఆమేనండి. నువ్వు కొంచెం చాలేసయ్యా అనుకుంటావు, కొంచెం చాలో అని నువ్వు అనుకుంటావు, కానీ మన దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి తలంపులు బహు విస్తారంగా ఉంటాయి. ఆమేన్. మనం కొంచెం అడుగుతాం, కానీ దేవునికి మన మీద ఉన్నటువంటి తలంపులు బహు విస్తారముగా ఉంటాయి. మనం చిన్నదే అడుగుతాం, కానీ దేవుడు పెద్దది సమకూరుస్తాడు. నువ్వు సింగిల్ బెడ్రూమ్ అడుగుతావు, కానీ దేవుడు 3 అంతస్తుల బిల్డింగ్ నీకు రాసి పెడతాడు. చప్పట్లు కొట్టట్లేదు మీరు? ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను తోకగా ఉంచడు, తలగా ఉంచుతాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, తగిన సమయములో తగిన కాలమందు నా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నావు, ఇక జరగదు అని బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. ఇదిగో దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ఆయన నిర్ణయించిన కాలంలో అందంగా డిజైన్ చేయబోతున్నాడు. ఆయన చేతులు పైకి లేపి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అన్యాయంగా జైలుకి వెళ్ళాడు. సంవత్సరాల తరుబడి నలిగిపోయాడు. అన్నదమ్ములు మోసం చేశారు, నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు. జైల్లోకి వెళ్ళిపోయినాడు, జైల్లోకి వెళ్ళి ఏడ్చాడు, కుమిలిపోయాడు, బాధపడ్డాడు, నలిగిపోయాడు. అయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏది, నువ్వు ఇచ్చిన దర్శనం ఏదయ్యా అని ఏడ్చాడు. ఒకానొక టైం, యోసేపు టైం వచ్చేసింది. జైలుకి వెళ్ళిన యోసేపు, అనాథగా బ్రతికినటువంటి యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధానమంత్రి అయ్యాడు. ఎగతాళి చేయబడిన వ్యక్తి, తృణీకరించిన వ్యక్తి, అందరిచే వెలివేయబడిన వ్యక్తి ఈ రోజు ప్రధానమంత్రి అయ్యాడు. నువ్వు ఏ దేవుని దగ్గరికి వచ్చావో తెలుసా చెల్లి? నువ్వు ఏ దేవుని దగ్గరికి వచ్చావో తమ్ముడా, ఏ దేవుని దగ్గరికి వచ్చావు? ఎటువంటి దేవుని దగ్గరికి వచ్చావు? యోసేపు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు.
ఆమేనండి. యోసేపు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చాం. దావీదు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చాం. అబ్రహాము నమ్మిన దేవుని దగ్గరికి వచ్చాం. వారిని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25-26 వచనాలు చదవండి. ఈరోజు నీ జీవితంలో నా ప్రభువు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున చాలు. ఓపికతో ఏం చేయాలి చెప్పండి అమ్మా. కనిపెట్టాలా, వదిలిపెట్టేయాలా? కనిపెట్టాలి. చెప్పండి గట్టిగా. కనిపెట్టాలి. లూసిఫర్ వచ్చి అంటాడు, నీకు పిల్లలు పుట్టరాగా. హల్లెలూయా. నీకు పిల్లలు పుట్టరు ఆపా. నీకు ఉద్యోగం రాదు ఆగో. నీకు భవిష్యత్తు లేక ఆగో. ఇక నీకు ఇల్లు రాదు ఆగో. ఇక నీ జీవితం ఆగం. ఇక నీ జీవితం పాడైపోయింది. ఇక నువ్వు చచ్చిపో అంటాడు. ఎవరు? సాతాన్ గాడు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? నేను కార్యము జరిగిస్తాను. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఆలస్యములోనే అమృతం దాగి ఉన్నది. కొట్టాల గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యములోనే అమృతము దాగి ఉన్నది. నిరీక్షణ కలిగి ఉండు. ఇదిగో అతి త్వరలోనే నీ జీవితంలో కార్యము జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అతి త్వరలోనే చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అతి త్వరలోనే దేవుడు ఘనముగా లేవనెత్తబోతున్నాడు. చెప్పండి గట్టిగా చెప్పండి. యేసయ్య నన్ను లేవనెత్తబోతున్నాడు. చెప్పండి గట్టిగా. యేసయ్య నన్ను లేవనెత్తబోతున్నాడు. నన్ను వాడుకోబోతున్నాడు. చెప్పండి గట్టిగా. నన్ను వాడుకోబోతున్నాడు. నన్ను లేవనెత్తబోతున్నాడు. నా పిల్లల్ని లేవనెత్తబోతున్నాడు. నా కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. నా పిల్లల్ని లేవనెత్తబోతున్నాడు. నా కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. నా చరిత్రను లేవనెత్తబోతున్నాడు. సాతాను శక్తులు లయము కాబోతున్నాయి. వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలంగా మారబోతున్నారు. చెప్పండి గట్టిగా చెప్పండి కొట్టాలా. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. మీ చరిత్రను తిరగరాయబోతున్నాడు. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుదువు గాక. నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుదువు గాక. నమ్మిన ఎడల దేవుని మహిమ చూచుదువు గాక. కృప కలుగును గాక. చెప్పాలి గట్టిగా చెప్పాలి కూడా. నమ్మిన ఎడల దేవుని మహిమ మహిమలోని కృపలోని కృప మీ మీద కుమ్మరించబడబోతుంది. చెప్పండి గట్టిగా. కుమ్మరించబడబోతుంది. చప్పట్లు కొట్టాలా. చప్పట్లు. నూతనమైన కార్యము జరగబోతుంది. హల్లెలూయా. జై బోలో యేసు महाराज की जय. जोर से बोलो. जय बोलो యేసు महाराज की ఆమేన్. ఆమేన్. నా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఒక చెల్లిని పేరు పెట్టి పిలిచిన నేను. ఆ అమ్మాయి ముందుకు రాకుండా ఏం చేసింది? అందరు వెళ్ళిపోయిన తర్వాత నేనే అన్నయ్య అన్నది. ఆ అమ్మాయి అందరి ముందుకొచ్చి కనుక ఉంటే
అప్పటికప్పుడు వాగ్దానం నెరవేర్చబడేది. ఆమేన్. లూసిఫర్ ఆఫ్ చేసేస్తుంది. ఏం చేస్తుంది లూసిఫర్? నువ్వు ముందుకెళ్ళక ఆగు అంటది. ఆగిపోతే దేవుడు అద్భుతం చేయడు. మోషే నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు అంటే దేవుడు ఏం చేశాడు? నీ వల్ల అవుతుంది, నిన్ను నేను నడిపిస్తాను. మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఒక్కసారి చూడండి వాక్యం, ఒక్క నిమిషం. నిర్గమాకాండం ఒకసారి చదువు డాడీ. నిర్గమాకాండం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నిర్గమాకాండం 3:10 చదువు డాడీ ఒకసారి. 3:10 చదువు ఒకసారి. నిర్గమ 3:10. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఆ, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన చాలు. నేను ఎంతటి వాడి దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని మాట విని వచ్చాడు. కానీ చూడండి ప్రియ దేవుని జనాంగమా, మోషేని 40 సంవత్సరాలు దేవుడు పిలిచిన 40 సంవత్సరాలు కూడా అడవిలో గడిపాడు. నరకం చూశాడు, శ్రమలు అనుభవించాడు, ప్రజల నుంచి అవమానాలు, కష్టాలు, నిందలు అనుభవించాడు. దాని తర్వాతనే గొప్ప నాయకుడిగా నిలబడ్డాడు. కొట్టు గట్టిగా చబలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవునిలో వాడబడాలి అని ఒక ఆశ, తృష్ణ నీలో ఉంటే భయపడడానికి వీలు. చెప్పండి గట్టిగా చెప్పండి, చేతులకు చెప్పండి. భయపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు. ఆయన లేపడము ప్రారంభిస్తే ఎవరు దించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపడం ప్రారంభిస్తే దించేవాళ్ళు లేరు. చెప్పండి గట్టిగా, లేరు. ఎవరు దించలేరు. ఆయన లేపుతాడు, ఆయన వాడుకుంటాడు, ఆమేన్. ఆయన ఆశీర్వదిస్తాడు, ఆమేన్. ఆయన మనల్ని పిలిచిన తర్వాత ఎవరు నిన్ను ఆపలేరు. కొట్టు గట్టిగా చబల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈ రోజు యేసయ్యా చెప్పండి, యేసయ్యా నీవు నాతో ఉన్నావు. నేను భయపడను. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా నేను భరించడానికి రెడీ. నేను భరించడానికి రెడీ. నన్ను వాడుకో, నన్ను లేవనెత్తయ్యా. నన్ను వాడుకోయ్యా. నన్ను లేవనెత్తయ్యా. స్టెల్లా ఎవరు? స్టెల్లా నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. నువ్వు గనక నిలబడితే నీ జీవితంలో కార్యము జరగబోతుంది. ఆమేన్. స్టెల్లా చాలా వేదనతో వచ్చావు. చివరికి వస్తే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. గట్టిగా నీవు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చేతులు పైకి
లేపి నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవుడు మనతో ఉన్నప్పుడు మనల్ని ఎవరు? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడమ్మ ఎవరు? దేవుడమ్మ, దేవుడమ్మ నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. స్త్రీను ఎవరు? నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పేరు పెట్టి పిలిచాడంటే నిన్ను దీవించబోతున్నాడని అర్థం. ఆమెన్, ఆమేన్. హల్లెలూయా. తను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమా? అవునయ్య గారు. చెప్పండి గట్టిగా. ఆమేన్. జీసస్. హల్లెలూయా. ఏడుస్తున్నారు వాళ్ళు, అవునయ్య గారు. చాలా వేదనతో వచ్చారు. అవునయ్య గారు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అవునయ్య గారు. నువ్వు అక్కడెక్కడో కూర్చున్నావు, ఈమె ఎక్కడ కూర్చుందండి? అయ్యగారు ఇక్కడ కాలికి ఇక్కడ కూర్చున్నాము. బాబాడు కొంచెం వేడవుతే ఫ్యాన్ దగ్గర ఎందుకు ఏడుస్తున్నావు? ఇది రెండోసారి ఇలాగ పిలవడం. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అవునయ్య గారు. ఇక్కడే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? చెల్లెమ్మ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? 2024లో ఇక్కడే ప్రార్థించగా వారి గర్భం తెరవబడి వారికి బాబుని దేవుడిచ్చారు. అవునా? ఎస్. అవునయ్య గారు. అరే గట్టిగా చెప్పండి. 5 సంవత్సరాల తర్వాత పిల్లలు, 5 సంవత్సరాల తర్వాత పిల్లల్ని దేవుడిచ్చారు. 5 సంవత్సరాల తర్వాత గర్భాన్ని దేవుడు తెరిచాడు. అరే చప్పట్లు కొట్టండి వైజాగ్ ప్రజలారా. ఆమేన్, ఆమేన్. దేవుడు ఇక్కడ ఉన్నాడా? దేవుడు ఇక్కడ ఉన్నాడా? అయ్య గారు. 2024లో దేవుడిని ఎరుగని వారిగా ఇక్కడికి వచ్చారు. అన్యులుగా వచ్చారు, అన్యులుగా వచ్చారు. అన్యులుగా వచ్చారు. ఆ, ఆ. ఇప్పుడు నమ్ముకున్నారా దేవుడిని? నమ్ముకున్నామయ్య గారు. నమ్ముకున్నారు. ఎవరు ఒళ్ళో? బాబాయ్. ఆ? బాబు. బాబు. బాబు, బాబు 5 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడింది. ఆమేన్. ఆమేన్. నీ పేరేంటమ్మా? ఆ? దేవుడమ్మ. పేరు గమ్మత్తుకుంది కదా. నీ పేరు? శ్రీను బాబు సార్. శ్రీను. గట్టిగా చప్పట్లు కొడాల, చప్పట్లు కొడాల. దేనికోసం ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు మీరు? దేనికోసం అడుగుతున్నారు యేసయ్యని? రెండో ప్రెగ్నెన్సీ కోసమా? అవునయ్య గారు. ఆ? రెండో ప్రెగ్నెన్సీ కోసం అడుగుతున్నారు. ఎవరు కావాలి మరి? ఫస్ట్ కొడుకు పుట్టాడు, నెక్స్ట్ ఎవరు కావాలి? మళ్ళీ దేవుడు ఏది ఇస్తే అదే. ఏది ఇస్తే ఇది తొండిలాగా కనపడుతుంది నాకు. ఆ? బాబు కావాలనుకున్నాం, బాబే వచ్చి. బాబు కావాలనుకుని బాబు. ఇప్పుడు పాప కావాలా, బాబు కావాలా? ఇద్దరు ఎవరైనా పర్లేదు. ఎవరు ఇక కూల్. కొడుకు పుట్టాడు కాబట్టి అంతేనా? కృప కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అరే దేవుడు చచ్చిపోయిన దేవుడు అనుకుంటున్నారా ఏంటి? ఆయన సజీవుడు అండి. అవునయ్య గారు. ఆయన సజీవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. చూడండి, దేవుడమ్మా అని క్లియర్ గా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఎస్. ఆమేన్. క్లియర్ గా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. రెండవ ప్రెగ్నెన్సీ కోసం ఆ బిడ్డ దేవుణ్ణి అడుగుతుంది. ఆ బిడ్డ అక్కడుండి అడుగుతుంటే దేవుడు ఇక్కడుండి నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇది కదా అభిషేకం అంటే. కొట్టు గట్టిగా చెబులో, గట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారు? పాడేరు ప్రాంతం సార్.
పాడేరు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడ నుండి ఒక 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్ల నుంచి ఉంటుంది. ఏసు ఇద్దరు వచ్చేసండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. మరి మీరు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి ఎందుకు సాక్ష్యం చెప్పలే? అయ్యగారు వద్దామని చాలాసార్లు ట్రై చేస్తున్నాం ఆ. అయ్యగారు. ఈసారి తప్పకుండా విను వస్తాం అయ్యగారు. భద్రాద్రి కొత్తగూడెం వచ్చి సాక్ష్యం చెప్తే రెండో బహుమానం వెంటనే ఉంటుంది. అవునయ్య. రెండో బహుమానం లేట్ అవుతుందంటే దేవుణ్ణి మహిమపరచలేదు నువ్వు. ఆమేన్. ఆమేన్. సాక్ష్యము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఆమేన్. ఆమేన్. ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. యేసు నామంలో దేవుడు బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక, కృప కలుగును గాక. తండ్రి నీ మహిమతో ఇప్పుడు వారు అడిగినట్టుగానే తండ్రి గర్భము తెరవబడాలి, బిడ్డల జీవితంలో గొప్ప కార్యము జరుగును గాక. కృపతో నింపండి, యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న, వెళ్ళికొచ్చండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. హల్లెలూయా. నాకైతే భయం లేదు. ఆమేన్. మీకు భయం ఉందా? ఎంతమంది అప్పులు ఉన్నారు? అప్పులు 1,00,000 రూపాయలు ఉన్నారా? 10 లక్షలు ఉన్నారా? 1 కోటి రూపాయలు ఉన్నారా? అన్ని వదిలేసేయండి, దేవుని పైన భారం వేయండి. ఆమేన్. దేవుని పైన భారం వేయండి. మీ ముందు నిలుచున్న అమ్మ తేజానబడే నేను ఒక 100 మందికి తండ్రిని. ఆమేన్ అనండి. భువనగిరి, యాదాద్రి భువనగిరిలో ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఒక 80 మంది ఉన్నారు. వృద్ధులు, అనాథ పిల్లలు, వృద్ధులు, వీళ్ళందరికీ తండ్రిని. వారికి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, మళ్ళీ స్నాక్స్ ఇవ్వాలి ప్రతిరోజు. మా ఆశ్రమంలో ఒక అమ్మ ఉంటారు, లలితమ్మ, దేబోరమ్మ. వీళ్ళు వచ్చి, నేను మీటింగ్ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను కదా, వాళ్ళు సైలెంట్గా ఆఫీస్ రూమ్ దగ్గర వచ్చి నిలబడతారు. ఏంట్రా వాళ్ళు ఇంతసేపు నిలబడుతున్నారు ఏంటి అంటే, వీళ్ళు నేను నా దగ్గరికి వస్తారు. వాళ్ళు, డాడీ చెప్పండి అమ్మా ఏమైంది? డాడీ బియ్యం అయిపోవడానికి దగ్గరికి వచ్చింది, నూనె అయిపోవడానికి దగ్గరికి వచ్చింది, ఉప్మా రవ్వ అయిపోవడానికి దగ్గరికి వచ్చింది. అరే మొన్ననే కదా తీసుకొచ్చాం డాడీ. 3 పూటలు కదా డాడీ, 3 పూటలు ఇన్ని రోజులు చూడండి అనగానే వెంటనే గుండె ఎంత బరువెక్కిపోతుంది నాకు. ఎవరు చేస్తారు సహాయం? ఎవరు చేస్తారు? అందుకనే చక్కని ప్రేయర్ టవర్ కట్టుకున్నా నేను. ఏమేం కావాలో చెప్పండి అని చెప్తా. బియ్యం 20 క్వింటాలు, పప్పు కింటా, నూనె 50 కేజీలు, పంచదార 5 కేజీలు, ఇవన్నీ రాసుకొని ఏమేం కావాలో రాసుకొని చక్కగా నా యేసయ్య పాదాల దగ్గరికి ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. లీస్ట్ అంతా రాసుకొని ప్రార్థన గోపురంలో అడుగు పెట్టి ఆ లీస్ట్ అంతా పెట్టి వాటి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాయా. దిక్కు లేని వారిని నేను పోషిస్తున్నానయ్యా, నా వల్ల కాదు అయ్యా. యేసు నామంలో బియ్యం వచ్చును గాక, యేసు నామంలో నూనె వచ్చును గాక, యేసు నామములో ఉప్పు పప్పు అన్ని రావాలి. నీకెంతమంది పిల్లలు? 3. నీకెంతమంది? 2. హల్లెలూయా. అమ్మా తల్లి నీకు 2.
ఇద్దరికే మరి మీ ముందు నిల్చున్నా నేను 100 మంది పిల్లలకు తండ్రినే. వయసు 32. ఆమెనండి, వయసు 32, కానీ నాకు పిల్లలు 100 మంది. అరే కొట్టండి అమ్మా, దేవుని కృప ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకెంత టెన్షన్ ఉండాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ భారాన్ని నా మీద మోపండి, నేను మీకు శాంతిని, విశ్రాంతిని, విడుదలను కలగజేస్తా అంటున్నాడు. అందుకనే ఎక్కడి నుంచి మీరు వచ్చారో, ఎంత బరువు మోసుకొని వచ్చారో, ఎన్ని నిందలతో వచ్చారో, ఎంత కష్టముతో వచ్చారో, ఎంత కన్నీళ్లతో వచ్చారో, ఎంత వేదనతో వచ్చారో, సుటిపొట్టి మాటలతో తట్టుకోలేక వచ్చారో, అప్పులతో వచ్చారో, గర్భఫలం లేకొచ్చారో, ఆ భారం అంతా కూడా గుండెల్లో ఉన్న వేదన, మీ నెత్తి మీద ఉన్న భారం తీసుకొచ్చి ఈరోజు ప్రభు పాదాల దగ్గర పెట్టేయండి. ఆమేనండి. ప్రభు పాదాల దగ్గర పెట్టు. దేవుని ప్రతినిధిగా నేను చెప్తున్నాను, అతి త్వరలోనే వచ్చే నెల ఏప్రిల్ 28 ఆ మూల నుంచి ఈ మూల వరకు సాక్ష్యాలు చెప్పే వాళ్ళు క్యూ కట్టాలి. మీ చరిత్రలు మారిపోవును గాక. మీ అప్పులు తొలగిపోవును గాక. మీకు స్వస్థతలు వచ్చును గాక. చప్పట్లు కొట్టండి అమ్మ గట్టిగా. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే అబ్బో నిజమేనా? అరే లూసిఫర్ మైండోడా, నిజమా అంటే నిజం కాదురా నాయన. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాని యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు చెప్పండి రుజువై ఉన్నది. అదృశ్యమైనవి చూడాల యేసు నామంలో. ఆమేన్. ఏం చూడాలి? అదృశ్యమైనవి నీ బిడ్డ వడిలో ఉన్నట్టుగా నువ్వు చూడాల. నా చెల్లెమ్మ శ్రీదేవి చూసింది, ఆ దర్శనము నెరవేరబోతుంది. ఆమేన్. నీ భర్తకి ఇంటికి వెళ్ళిందిరా చెప్పు, నా దర్శనం నెరవేరబోతుందండి అని చెప్పు. ఆమేన్. హల్లెలూయా. నీలాంటి ప్రార్థన పరురాలు ఆ కుటుంబంలో ఉండడం దీవెన. ఆమేనండి. హల్లెలూయా. ప్రార్థన పరులు జరగబోయేది చూస్తారు. అవునా కాదా? ప్రార్థన పరులు జరగబోయేది చూస్తారు. ప్రార్థన పరులకు దేవుడు బయలుపరుస్తాడు, దర్శనాలు చూపిస్తాడు. యేసు నామములో ఇక్కడున్న ప్రతి ఒక్కరు దర్శనాలు చూచుదురు గాక. ఆమేన్. నేను ఎప్పుడు అనుకోలే ఒక అనాథ శరణాలయం పెడతానని. నన్ను ఏమన్నారు తెలుసా? ఛీ, నువ్వే ఒక అనాథవి, నువ్వు అనాథ పిల్లల్ని పోషిస్తావారా? వరస్ట్ గా అన్నారు నన్ను. చూపి నీ జేబులో ఒక 10 రూపాయలు చూపి. లేదన్నా, యేసయ్య నన్ను పేరు పెట్టి పిలిచాడన్నా, అనాథ బిడ్డల కోసం నన్ను బతికిస్తా అన్నాడన్నా యేసయ్య, నా యేసయ్య గొప్పోడన్నా అని చెప్తే, ఛీ ఏమేసయ్యరా, నీకు తినడానికే గతి లేదు, ఆయన నీతో ఎట్లా మాట్లాడతాడు రా. హల్లెలూయా. కానీ ఎవరైతే ఎగతాళి చేశారో, మాది భద్రాద్రి కొత్తగూడెం, ఫస్ట్ మాది ఇల్లందు, ఇప్పుడు కొత్తగూడెం అనేది డిస్టిక్. పొలం పట్టాల కోసం కానీ ఏది కావాలన్నా నా క్యాంపస్ మీద నుంచి వెళ్ళే పోతారు వాళ్ళు. పెద్ద బోర్డు ఉంటుంది, అమ్మ అనాథ శరణాలయం అని. పెద్ద బోర్డు ఉంటుంది, అమ్మ తేజ మినిస్ట్రీస్ అని. పెద్ద క్యాంపస్ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే ఎగతాళి చేస్తారో వాళ్ళంతా కూడా చూస్తారు.
హల్లెలూయా 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 హల్లెలూయా. వాళ్ళు చూసి నీ దేవుడు గొప్పవాడని చెప్తున్నారు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవుడు మామూలు దేవుడు కాదు. అబ్రహాము దేవుడు నా దేవుడు. కొడతావా ఒకసారి? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు. మీరు చప్పట్లు కొట్టాలి, లేదంటే మీ దగ్గరికి నేను వస్తాను. ఆమేనండి, ఆమేన్. తెలుగులో ఏం చెప్పాను నేను? నీ గుండెలో ఉన్న బాధ ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అమ్మా. ఎక్కడ పెట్టాలా? అమ్మో నా కొడుకు భవిష్యత్తు, నా కూతురు భవిష్యత్తు, నా కూతురికి పిల్లలు లేరు. ఆగు, బీపీ ఎక్కువ తెచ్చుకోకు, షుగర్ పెంచుకోకు. నా దేవుని సన్నిధికి నువ్వు వచ్చావో, ఆమేనండి. అరే నిన్ను కాకపోతే దేవుడు ఎవరిని దీవిస్తాడో? ఆమేనను. దేవుడు నిన్ను కాకపోతే దేవుడు ఎవరిని దీవిస్తాడో? ఆమేన్. నా దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా యేసయ్యా. పాడాలి. ఏ దేవుడు? మన దేవుడు. ఇంత సప్పగా ఉన్నారేందమ్మా? మాట్లాడండి గట్టిగా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేనండి. అబ్రహాము నమ్మిన దేవుడి దగ్గరికి వచ్చా, ఇస్సాకు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చా, యాకోబు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చా. ఆమేన్. కార్యం జరిగించబోతుంది. yes ఆమేన్. కార్యం జరిగించబోతున్నాడు దేవుడు. ఆమేన్. కార్యము జరిగించబోతున్నాడు. ఆమేన్. కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 పేతురు 3:9 చదవండి ఒకసారి. 2 పేతురు 3:9. హల్లెలూయా. 2 పేతురు 3:9 ఒకసారి చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును. చూడండి ప్లీజ్, ఈ వాగ్దానాలన్నీ మీకే ఈ రోజు. ఎవ్వడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు. ఆమేన్. నీ వాగ్దానము నెరవేరబోతుంది. ఆమేన్. నీ వాగ్దానము నెరవేరబోతుంది. ఆమేన్. పిడికిలి బిగించి చెప్పండి, నీ వాగ్దానము నెరవేరబోతుంది. నీ వాగ్దానము నెరవేరబోతుంది. నీకు ఉద్యోగం వచ్చిందని ఫోన్ కాల్ రాబోతుంది. ఆమేన్. మెయిల్ ఐడి రాబోతుంది. ఆమేన్. కాల్ లెటర్ రాబోతుంది. ఆమేన్. యేసు నామములో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాబోతుంది. పాజిటివ్ రాబోతుంది. చక్కని గృహము రాబోతుంది. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. 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 హల్లెలూయా. లాజరు దగ్గరికి యేసు ప్రభు వస్తే బాగుండు, స్వస్థపడునేమో అనుకున్నారు. కానీ లాజర్ ఏమైపోయినాడు? చనిపోయాడు.
చనిపోయిన లాజరు ఎక్కడున్నాడు ఇప్పుడు? సమాధిలో. అప్పుడు వచ్చాడు యేసయ్య. ఆమేనండి, ఆమేన్, ఆమేన్. తన సహోదరికి దేవుడు మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, నేను కాపాడతా. ఆమేన్. నేను కాపాడతా, నేను బ్రతికిస్తా అన్నాడు యేసయ్య. సమాధిలో మృత తుల్యమైపోయినాడు. మృత తుల్యమైపోయిన తర్వాత అంటున్నారు, అయ్యా కొంచెం ముందొస్తే లాజరు బ్రతికేవాడయ్యా, కొంచెం ముందొస్తే లాజరు బ్రతికేవాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందొస్తే లాజరు బ్రతికేవాడు అన్నారు. కానీ చనిపోయి సమాధిలో ఉన్న లాజర్ని, లాజరు కమ్ అవుట్, బయటికి రా. నేను నీకు విడుదలనియబోతున్నాను, స్వస్థత ఇస్తున్నాను. రా బయటికి రా. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. బయటికి రా. చనిపోయిన శవము ఏమైంది? శవము కాస్త మనిషి అయిపోయినాడు. లాజర్ని చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు. ఆమేనండి. ఎక్కడున్న లాజరు? సమాధిలో ఉన్న లాజర్ ఏమైపోయినాడు తెలుసా? విఐపి అయిపోయినాడు. ఇప్పుడు కెమెరాలు ఉన్నట్టు, అప్పుడు కనుక కెమెరాలు ఉంటే ఎంతమంది సెల్ఫీలు తీసుకునే వాళ్ళు కదా. అవునా కదా డాడీ? అవునా కదా? ఎంతో మంది సెల్ఫీలు తీసుకునే వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు సమాధిలో ఉన్న లాజర్ని విఐపిగా లేపాడు దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ రోజు అప్పులతో ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, కష్టముతో ఉన్నావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో, నీకు కూడా విఐపి కార్డుని దేవుడు ఇవ్వబోతున్నాడు. చేతులు పైకి విఐపి కార్డుని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీతో సెల్ఫీలు అడగబోతున్నారు. ఎవరు సెల్ఫీ అడగదు. ప్రసాద్ ఎందుకు పనికి రాడో అనుకున్న వాళ్ళే, బిడ్డ ఒక సెల్ఫీ. అప్పుడు ఉంటది దేవుని కార్యం ఏంటో, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఏడుస్తుంటే నీకు అర్థమే కాదు బిడ్డ. ఒక్క సెల్ఫీ బిడ్డ. చీపో. ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళు, చీను ఎందుకు పనికి రావని అంటున్న వాళ్ళు నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ అడిగే రోజు ఉంది. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. ఇల్లు రెంటుకుంటున్నావేమో, వాగ్దానమో వాక్యమో క్యాలెండరో తగిలిద్దామని శీల కొడుతుంటే నీ ఇంటి ఓనర్ వచ్చి తిడుతున్నారేమో. ఆమేన్. ఆ ఇంటి ఓనర్కి నీ 3 అంతస్తుల ఇల్లు ఓపెనింగ్ కార్డు ఇవ్వబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కొంచెం లేట్ చేయొచ్చేమో, కానీ ఎంత లేట్ అయితే అంత అద్భుతం జరగబోతుంది. అనగనగా యాపిల్ పండు ఉందంట. యాపిల్ పండు ఎంతమందికి తెలుసు? యాపిల్ పండు తెలుసా? ఎప్పుడైనా తిన్నారా? ఒరిస్సాలో ఏమంటారు యాపిల్ పండుని? సేవో ఉందంట ఒకటి. వైజాగ్ పట్టణంలో కరువు వచ్చిందంట. అయితే కందుకూరి కళ్యాణ మండపంలో దేవాతి దేవుడు వచ్చి యాపిల్ పండు పంచుతున్నాడంట. బాగా కరువు ఉంది, అందరు ఆకలితో ఉన్నారు, సమాజం అంతా కూడా. అయితే యాపిల్ పండు కోసం లైన్లు కడుతున్నారు. ఇంచుమించుగా నర్సీపట్నం వరకు లైన్ వెళ్ళిపోయింది. ప్రజలంతా లైన్. యాపిల్ పండ్లు ఇలా లైన్ లో వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వస్తున్నారు, యాపిల్ పండు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు రాగానే తన చేతిలో పడిపోయినటువంటి యాపిల్
జారి కింద కాలువలో పడి కొట్టుకొని వెళ్ళిపోయింది. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా అయ్యా నా కుటుంబం అంతా ఆకలితో ఉంది. ఇప్పుడు ఈ ఆపిల్ నాకు నా కుటుంబానికి చాలా అవసరం. ఏంటి అందరూ బాగానే తీసుకెళ్తున్నారు, నా చేతిలో నుంచి జారి ఎందుకు పడిపోయింది? నా నిర్లక్ష్యమా? దేవుడేం మాట్లాడలేదంట. నీకు కావాలి అంటే మరలా లైన్లో రాపు అన్నాడంట. మరలా ఫస్ట్ నుంచి లైన్లో వస్తుంటే వారం రోజులు మరలా టైం పట్టిందంట. అలసిపోయాడు, ఓపిక లేదు, ఆకలితో ఉన్నాడు. లైన్ ఒక 10 మంది తర్వాత 9 మంది తర్వాత 7, 8, 3, 2 తన టర్న్ వచ్చేసింది. ఇలా వచ్చాడంట. రాగానే శ్రేష్టమైనటువంటి ఆపిల్ పండు ఇలా చేతిలో పెట్టి చూడో, నీకు ఇచ్చిన యాపిల్, ఫస్ట్ ఇచ్చిన యాపిల్ అది పుచ్చిపోయినది, పురుగులు పట్టింది. అందుకనే నేనే కావాలని కింద పడేసినాను, కాలువలో కొట్టుకొని పోయేటట్టు చేశాను. నువ్వు నాకు ఇష్టమైన కుమారుడివి కాబట్టి నీ కోసము నేను చెట్టు మీద పండిస్తున్నాను. నువ్వు వారం రోజుల క్రితం కనుక వచ్చి ఉన్నప్పుడు ఆ కాయ కోసిస్తే ఒగరుంటది, పులుపు టేస్ట్ ఉండదు. నీ కొరకు పండడానికి వారం రోజులు టైం పట్టింది బిడ్డ. అందుకనే ఇదిగో ఇప్పుడే చెట్టు మీద నుంచి వెళ్ళి నేను పండించిన కాయ, శ్రేష్టమైన కాయ నీకు నేను ఇస్తున్నాను. ఐ లవ్ యు బిడ్డ. హల్లెలూయా. తను తిన్నాడు, తన కుటుంబానికి పంచాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అపార్చన అయిపోతుంది. ఏంటి దేవుడు ఏదో కారణం ఉంది కాబట్టి అపార్చన అయింది. నీకు ఆ ఉద్యోగం రాలేదు, ఏదో కారణం ఉంది. శ్రేష్టమైనది దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు ఆ ఇల్లు రాలేదు, దేవుడు ది బెస్ట్ ఇవ్వబోతున్నాడు. నీకు ఆ స్థలము రాలేదు, ఏదో లిటికేషన్ లో ఉంది కాబట్టి ఆ స్థలం దేవుడు నీకు ఇవ్వలేదు. ది బెస్ట్ స్థలం, ది బెస్ట్ ఇల్లు, ది బెస్ట్ ఉద్యోగం, ది బెస్ట్ గర్భఫలాన్ని నా దేవుడు మీకు, మీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. సమూయేలు గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా జీవితంలో ఏలియా వర్షం కోసం ప్రార్థన చేశాడు. వెంటనే వర్షం రాలే. కొంత టైం పట్టింది. ఏలియా ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా టైం పట్టింది. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదం అనే వర్షం రావడానికి కొంచెం టైం పట్టబోతుంది. హల్లెలూయా. 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు, 7వ సారి వర్షము కురిసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎరికో గోడలు వెంటనే కూలిపోలేదు. 7 రోజులు చుట్టూ తిరిగారు, స్తుతులు చెల్లించారు. 7వ రోజు గోడలు కూలిపోయాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇక్కడ ఆలస్యం, విశ్వాస పరీక్ష తర్వాతనే అద్భుతం జరుగుతుంది. ఆమేనండి. నీ ముందున్న ఆ ఎరికో గోడలు కూలిపోవడం కోసం ప్రార్థన చేస్తున్నావేమో. 8వ రోజు, 7వ రోజు కుప్ప కూలిపోబోతున్నాయి అవి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతులు పైకి లేపి వర్షము కొరకు, ఆశీర్వాదము కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావేమో. ఆ వర్షము కురవబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ జీవితంలో కార్యం జరగబోతుంది. లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి. ఈ రోజు ఆలస్యం అద్భుతంలా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ జీవితంలో ఆలస్యం కాదు, ఆలస్యమే అద్భుతముగా మారబోతుంది. ఆలస్యమే
అద్భుతంగా మారబోతుంది. మారబోతుంది. నీ జీవితంలో అద్భుతము జరగబోతుంది. జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో రిసీవ్ చేసుకో, రిసీవ్ చేసుకో. ఒక గొప్ప బహుమానం దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. రికమాల రబా షకే దియాల రబా బాబా 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 రికందాల రబా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పొందుకో, పొందుకో, పొందుకో. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మమ్మీని చూడండి. డాక్టర్స్ అన్నారు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, పిల్లలు పుట్టరు అన్నారు. 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, పిల్లలు పుట్టరు అన్నారు. మన సంఘంలో ఒక బ్రదర్ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ కష్టం అన్నారు. ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్న. నేను దేవుడు నాతో మాట్లాడాడు. తన్విత్ తేజ, దర్శిత్ తేజ 2 కొడుకులు నీకు పుట్టబోతున్నాడు అన్నాడు. సంఘములో పేర్లతో సహా నేను అనౌన్స్మెంట్ చేసిన, పేర్లతో సహా అనౌన్స్మెంట్ చేసిన. దేవుడు గర్భం తెరిచాడు. ఆపరేషన్ కోసం వెళ్ళినాం. వెళ్ళే ముందు సండే చర్చ్ సంఘంలో ఏమని చెప్పాను తెలుసా? వెళ్ళి దర్శిత్ తేజని తీసుకొని రాబోతున్నా అని చెప్పా. చప్పట్లు కొట్టండి అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రకంగానే దర్శిత్ తేజ, తన్విత్ తేజను దేవుడిచ్చాడు. ఆమేన్. మా జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి నిందలు, అవమానాలు. నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న ఒక అనాథనే. నన్ను దేవుడు తనతో మాట్లాడితే నన్ను వివాహం చేసుకుంది. తను ఎంటెక్ చదువుకుంది, కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. నన్ను వివాహం చేసుకున్నప్పుడు చాలామంది తనని చీప్గా చూశారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకెప్పుడు అద్భుతం చేస్తావు ప్రభువా, ఇంకెప్పుడు అద్భుతం చేస్తావు ప్రభువా అని ఏడ్చేవాళ్ళం. చినిగిపోయిన బట్టలు వేసుకునేది, చాలా కష్టాలు పడ్డాడు. తను ఉద్యోగం చేస్తే శరణాలయంలో ఉన్న పిల్లలందరూ కూడా బ్రతికేవాళ్ళు. 9వ నెల కడుపుతో ఉండి కూడా 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కుతూ దిగుతూ అనాథ పిల్లల్ని పోషించింది నా భార్య. నా పనొక్కటే ప్రార్థన. నేనేం పని చేసేవాడిని కాదు, ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఉండేవాడిని. తను 3.5 సంవత్సరాలు ఉద్యోగం చేసి అనాథ పిల్లల్ని పోషించింది. ఎందుకు అంటే ఈరోజు తనలో ఉన్నటువంటి తపన, ఆతృత, దేవుడు అద్భుతం చేస్తాడు. ఏ రోజుకైనా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఏ రోజుకైనా దేవుడు మనల్ని సాక్షికరంగా నిలబెడతాడో అని ఒక నిరీక్షణ మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో నిలిచోబెట్టింది. ఆమేన్, ఆమేన్. నిజంగా ఈరోజు చెబుతున్నానండి, ఈరోజు భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ చాలా విలువైనది. దేవుడు ఇచ్చిన వాగ్దానము ఎప్పుడు జరగదు అంటే భార్య భర్తలు ఆ వాగ్దానాన్ని నమ్మకుండా, వాగ్దానాన్ని విడిచిపెట్టి ఇష్టపూర్తిగా మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు కార్యం జరిగించాడు. ఎప్పుడు అద్భుతం జరిగిస్తాడో తెలుసా? ఇద్దరిలా చెయ్యి పట్టుకొని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు ఇలా చేతులు పట్టుకొని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు వాగ్దానము నెరవేరుతదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఏ వేదనతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు మీ జీవితంలో ఈరోజు నిందలతో, అవమానాలతో, కష్టాలతో, కన్నీళ్లతో, వేదనతో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారేమో. ఈరోజు మీరు కారుస్తున్న కన్నీళ్ళే రేపటి దినాన సాక్ష్యాలుగా మారబోతున్నాయి. ఆమేన్, ఆమేన్.
దేవుడు మీ చరిత్రను తిరగ రాయబోతున్నాడు. ఆమేన్. తిరగ రాయబోతున్నాడు. తిరగ రాయబోతున్నాడు. దేవుడు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు అని చెప్పండి. చెప్పండి గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, నా జీవితంలో నా జీవితంలో కార్యం చేయబోతున్నందుకు వందనాలు. కార్యం చేయబోతున్నందుకు కార్యం చేయబోతున్నందుకు వందనాలు. కార్యం చేయబోతున్నందుకు యేసయ్యా, యేసయ్యా, నా జీవితంలో నా జీవితంలో ఎరికో గోడలు కుప్ప కూల్చేస్తున్నందుకు వందనాలు. ఎరికో గోడలు కూల్చివేసినందుకు యేసు నామములో యేసు నామములో నా జీవితంలో జీవితంలో అద్భుతాలు జరుగును కాక, అద్భుతాలు జరుగునుగా, ఆశ్చర్య కార్యాలు జరుగును కాక, సూచక క్రియలు జరుగునుగా, 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 కృప కలుగునుగా. మీ తలల మీద చేతులు పెట్టుకోండి, చేతులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు అయ్యా నన్ను దీవించండి. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావు, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా. కన్నీరు కారుస్తూ చప్పట్లు కొడుతూ నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. థాంక్ యూ లార్డ్. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చేతులు పైకి చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చేతులు పైకి ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. చేతులు పైకి ఆదుకున్నావే. ఆరాధన 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 ఆరాధన. చేతులు పైకి లేపుదామా? మీ చేతులు ఆకాశం వైపు చాపాలి, ఆకాశం వైపు చాపాలి. చేతులు పైకి